2 విషయాల్లో మాత్రం నేను ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పు పట్టుకుంటాను సార్. ఒకటి ఎడ్యుకేషను, ఒకటి హెల్త్. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఒక కామన్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ 2 అతిపెద్ద బరువులు సార్. ఎడ్యుకేషన్, హెల్త్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా లక్షలు. గవర్నమెంట్ స్కూల్లో తినడానికి తిండి ఫ్రీగా పంపిస్తున్న బియ్యము, సరే కానీ ఎడ్యుకేషన్ మాత్రం ఆ క్వాలిటీలో అందట్లా. ఈరోజు పొద్దున్నే సార్, ఆ ఎంపీ పేరు నేను చెప్పను, హాస్పిటల్లో ఉన్నాడని పోస్ట్ పెట్టాడు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఏమని పోస్ట్ పెట్టాడంటే వాళ్ళ పిఏ పెట్టినట్టున్నాడు. ఆయనకి పెట్టడం రాదు, ఎలాగో ఈరోజు అంతా పిఆర్ఓ సిస్టంలో పెట్టుకున్నారు. హాస్పిటల్లో ఉంటూ కూడా ఎడతెగక ప్రజాపాలన చేసి అందరి యొక్క బాగోగులు చేసుకుంటున్నాడు అని అన్నాడు. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఏదో క్లెయిమ్ చేసుకొని 20-30 లక్షల బిల్ అయినా నువ్వు బయటికి వచ్చేస్తావు హ్యాపీ. ఒక్కనా ఎంపీ, ఒక్కనా ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటూ పెట్టాలి ఆ పోస్ట్. పెట్టలేదేంటా అని కొద్దిగా చిందించిన నేను. కింద కమెంట్ కూడా పెడదాం అనుకున్నా, కానీ దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అనిపించింది. సో మీరు అన్నట్టు ఆ నేషనలిస్ట్ భావాలు వస్తే, ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎడ్యుకేషన్ మీదనే ఆధారపడింది.